ఏపీలో సంచలన విజయం సాధించి జనసేన పార్టీ అద్భుతమైనటువంటి ఆవిర్భావాన్ని మొదలుపెట్టింది. ఆ పార్టీ మొదల నుంచి డిజాస్టర్ ఫలితాలను సాధిస్తూ వచ్చింది. కానీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికల్లో 100కి 100% విజయాన్ని సాధించింది. దీంతో ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. వాస్తవానికి ఆ పార్టీ విషయంలో జరిగినటువంటి విష ప్రచారం అంతా ఇంత కాదు. అదొక పార్టీయేనా అన్నంతగా ప్రచారం నడిచింది. ఎన్నెన్నో అవమానాలు పడ్డారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వాటన్నిటినీ అధిగమించి సాలిడ్ విజయాన్ని అందుకున్నారు. తెలుగునాట తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేనని నిలిపారు. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రతి అడుగు సాహసమే. ప్రతికూల ఫలితాలని చవిచూసిన ఆ పార్టీ అనతి కాలంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. ఏపీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. 2014 ఎన్నికల నాటికి జనసేన ఒక సామాన్య సంస్థగా ఆవిర్భవించింది. అప్పటికే ఎన్నికలు సమీపించడంతో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపింది. ఆ పార్టీ మద్దతుకు అనుగుణంగా 2 చోట్ల అనుకూల ప్రభుత్వాలే వచ్చాయి. అయినా సరే జనసేన యొక్క సామాన్య పార్టీగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నించింది. తాము మద్దతు తెలిపిన పార్టీల అధికారంలోకి వచ్చినా ఎన్నడూ దాన్ని సొంత అవసరాలకు ఉపయోగించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది జనసేన. కనీస స్థాయిలో కూడా ఉనికి చాటుకోలేదు. దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. టీడీపీతో పాటు బీజేపీతో జతకట్టింది. కూటమిగా ముందుకు కదిలింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి తనకు తిరుగులేనిదని నిరూపించుకుంది. ఏపీలో ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా నిలిచింది జనసేన. అయితే తాజాగా జనసేన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మార్చి 12 నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయం తీసేసుకుంది. దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ తిరుగులేని విజయం కనబర్చడంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన బలోపేతంతో పాటుగా పార్టీలో భారీగా చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.